అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాది సంఘటన గురించి ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ స్థలాన్ని వీక్షించడానికి వచ్చిన పర్యాటకులని దాదాపు 28 మందిని దారుణంగా చంపేశారు. బలవంతంగా వాళ్ళ మతం కనుక్కొని మరి వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత అతి క్రూరంగా చంపేశారు. ఈ విషయం విన్న మనకే ఎంత ఆవేదనగా ఉంది అంటే, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చూసిన వాళ్ళకి ఇంకెంత ఆవేదనగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన అనుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతుంటే ఆ బాధ చెప్పలేనిది. భర్తను చంపేశారనే బాధలో నన్ను కూడా చంపేయండి అని అడిగితే, నిన్ను చంపం, ఇక్కడ జరిగిన సంఘటన మొత్తం వెళ్ళి మీ మోదీకి చెప్పు అన్నారంట. ఇలా అన్న వాళ్ళందరికీ టైం దగ్గర పడింది. మన మోదీ ఇప్పటికే ఈ సంఘటన పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా అన్యాయంగా చంపిన వాళ్ళకి, చంపాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్ష వేయాలని, శిక్ష పడాలని మనం ఖచ్చితంగా ఆశిద్దాం. అలాగే మన మోదీ పైన, మన భారత సైన్యం పైన నమ్మకం ఉంచుదాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.